చీదీనమ్మ జీవితం దరిద్ర పెద్ద మనం దత్తపుత్రుడిగా స్వీకరించేసినట్టుంది. మీరు దరిద్రం దరిద్రం అని చెప్పేసి చేసిన కామెంట్ల వల్ల నేను దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతానేమని భయం వేస్తుంది. మ్యాటర్ ఏంటంటే షాపింగ్ వెళ్దాం అని చెప్పేసి మొదటికైతే బయలుదేరాం. దారిలో 90 కేజీలు వెయిట్ నా ఫోన్ మీద పడుతుంది. స్క్రీన్ అంతా బద్దలుగా పగిలిపోయి ఏం పని చేయలేదు. 90 కేజీలు వెయిట్ ఏదో కాదు నేనే. సామ్సంగ్ సర్వీస్ సెంటర్ లో అయితే ఫోన్ ఇచ్చేసి షాపింగ్ అయితే బయలుదేరాను. షాపింగ్ లో ఉన్న వీడ్ కాంబినేషన్ అన్ని ట్రై చేశాను. ఫోటోలు తీసి ఇంట్లో వాళ్ళకి పంపిస్తే ఈ వేషంలో వస్తే కుక్కలు చదివి కనిపిస్తా అని చెప్పారు. లాస్ట్ కి అయితే ఫైనల్ చేశాను. సర్లేని సర్వీస్ సెంటర్ కి వెళ్తే వాడేసిన బిల్లుకి నాకు బురకాయ కాసేపు పని చేయలేదు. వాడేసిన బిల్లు డబ్బులతో కొత్త ఫోన్ ఒకటి కొనుక్కోవచ్చు, మంచి ఫీచర్స్ ఉండేది. బిల్లు వచ్చేసి 23,600 అయింది. అసలు దరిద్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. దారిలో అయితే బండి పంచర్ అయిపోయింది. దాదాపు 3 కిలోమీటర్లు బండి చేయాల్సి వచ్చింది. ఫోన్ లో ఛార్జ్ అయితే అస్సలు లేదు. అది కూడా ఒక దాంట్లోనే ఉంది, 10% ఉంది. అమ్మయ్య పంచర్ ఐటమ్ స్టార్ట్ చేసాడు, అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నా. ఈయన అయితే కొంచెం డిఫరెంట్ గా సైకిల్ కి పంచర్ వేసినట్టు చేసాడు. ఇంకా గాలి కొట్టడానికి గాలి వాన మలుకుంది. నా లైఫ్ లో ఉండే దరిద్రానికి డిస్కౌంట్ కూడా లేదు. ఎక్కడ దొరికితే అక్కడ దంచి కొట్టేస్తుంది. ఇక వాన వచ్చిన పర్లేదు, 80% వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాం. పెట్రోల్ పట్టించుకుందాం అంటే బంక్ లో కరెంట్ పోయింది. జనరేటర్ ఆన్ కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కరెంటే వచ్చింది. ఇక వెళ్తుంటే మీరు అంత ఈజీగా వెళ్ళిపోతారని చెప్పేసి పిడుగులు పట్టడం స్టార్ట్ అయింది. ఇక చేసేదేం లేక అండర్ బ్రిడ్జ్ కింద ఆగిపోయాం.